ఇంతకు ముందుగాల ఎన్నైనా గంజాయి పేరు వినబడితే చాలుల్లా అందరి ఆలోచన ఆంధ్ర మీదకే పోయేది. అటు ఆంధ్ర అడవి దిక్కు కొంతమంది గంజాయి సాగు చేస్తున్నారన్న గుసగుసలు కూడా వినబడేది అన్నట్టు. అగో ఇప్పుడు అసెంబ్లీలో కూడా గదాని మీదనే చర్చ. ఓ పారిందాం పాడ్రి. ఇంతకుముందు ఏమైనా గంజాయి అవపడితే చాలు అది ఆంధ్ర మేడకు చుట్టుకునేది. ఇప్పటి నుంచి అట్లా కాదంట. ఎందుకంటే కూటమి పనితీరు అట్లుందంట. 11,000 ఎకరాల గంజాయి సాగు నుంచి 100 ఎకరాలకు వచ్చిందట. ఇక గదిని కూడా ఇయ్యాలను రేపు మాపో లేకుంటే ఎత్తారట కూటమి పార్టీ వాళ్ళు. ఖుద్దు మన హోంశాఖ మంత్రి అనిత మేడం చెప్తున్నది ఇనురి. ఇప్పుడు ఈ గాంజాని ఎలా నిరోధించాలి, గాంజా మీద ఉక్కు పదం ఎలా మోపాలి అనే దాని మీద చాలా సీరియస్గా డిస్కషన్ కూడా జరిగింది అధ్యక్ష. దీని మీద మన గవర్నమెంట్లోకి వచ్చిన వెంటనే ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ ఏర్పడిన వెంటనే ఫస్ట్ ఆఫ్ ఆల్ గౌరవ ముఖ్యమంత్రి గారు డిపార్ట్మెంట్ వాళ్ళందరితో కూడా కూర్చొని ఈ గాంజా ఎక్కువగా ఉండటం వల్ల లాస్ట్ గవర్నమెంట్లో ఈ గాంజా డ్రగ్స్ వినియోగం కానీ రవాణా కానీ విపరీతంగా అయిపోవటం, ఎక్కడైనా గాంజా దొరికినా డ్రగ్స్ దొరికినా దానికి సెంటర్ పాయింట్ ఆంధ్రప్రదేశ్ అవ్వడం లాస్ట్ గవర్నమెంట్లో మనం చూసాం. దీని నేపథ్యంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ క్రైమ్ రేట్ని తగ్గించాలి అంటే ఈ గాంజాని అరికట్టాలి, అదేవిధంగా డ్రగ్స్ని అరికట్టాలి అనే ఏకైక ఉద్దేశంతో గౌరవ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ఒక ఏర్పాటు చేసుకుని ఈగల్ అని ఒక సపరేట్గా ఒక వింగ్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా జీవోఎంఎస్ నెంబర్ 145 మొన్నకు ఇచ్చారు అధ్యక్ష. మొన్న బడ్జెట్లో కూడా ఈగల్కి సపరేట్గా ఒక బడ్జెట్ని కూడా కేటాయించారు అధ్యక్ష. ఒక ఐజీ లెవెల్ ఆఫీసర్ డిఐజీ లెవెల్ ఆఫీసర్ని ఏర్పాటు చేసి ఒక టీంని ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి జిల్లాలోని కూడా ఈగల్ టీమ్స్ని ఏర్పాటు చేయడం, అదేవిధంగా నార్కోటిక్ పోలీస్ స్టేషన్స్ని ప్రతి జిల్లాలో సుమారు 26 జిల్లాల్లోని కూడా అధ్యక్ష నార్కోటిక్ కంట్రోల్ సెల్స్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది అధ్యక్ష. ఇందాక మన సభ్యులు మాట్లాడుతున్నప్పుడు 11,000 ఎకరాల నుంచి మనకు 100 ఎకరాల వరకు రావటం అనేది సంతోషంగా ఉంది అని చెప్పారు. దీన్ని కూడా ఎలా కంట్రోల్ చేయాలి, దానికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కూడా డిపార్ట్మెంట్ వాళ్ళ దగ్గర ఉంటుందని చెప్పారు అధ్యక్ష. అగ్గో విన్నారు కదా, గతంలో వెళ్ళిన పంక పార్టీ వాళ్ళు మొత్తం విచ్చల విడిగా డ్రగ్స్ గంజాయిని సాగు చేస్తుంటే సప్పుడు ఎక్కువకున్నారంట. ఎవరిని పట్టించుకోలేదట. కానీ కూటమి ప్రభుత్వం అట్లా కాదటుళ్ళు. మొత్తం పోలీసులు ప్రభుత్వాలు అన్ని ఒకతాన కూడి వీళ్ళని ఎట్లా అరికట్టాలని చెప్పేసి ఆలోచన చేసి కొంతమందిని పోలీసులను ఈగిల్ టీం అని ఏర్పాటు చేసి దానికి జీవో కూడా తీసుకొచ్చిరట. ఇక టీం పని ఏంటంటే ఏడేడా గంజాయి సాగు చేస్తున్నారని చెప్పేసి దొరకబట్టాలి. ఎక్కడెక్కడ అమ్ముతున్నారు, ఎవరు సాగు చేస్తున్నారు అని చెప్పేసి మొత్తం దొరకబట్టి వాటిని హాట్ స్పాట్ లెక్క 20 గుర్తించిరట. మొత్తం 7 మండలాలలో 375 ఊర్లు ఇదే పని మీద ఉన్నారంట. 355 కుటుంబాలకు వీళ్ళు వేరే పని చూపించి ఆ పని చేయొద్దని చెప్పేసి ఆపిర్రంట. ఇంకా కొద్దిగా ఆడాడ ఉన్నది, దాన్ని హాట్స్పాట్ లెక్క గుర్తించడం. ఇవాళ రేపు అవిటిని కూడా తీసేస్తామని పట్టింది. వాజీవే మరి. ఇంత ముందుకు ఏడ గంజాయి దొరికినా కూడా ఆంధ్రోళ్లే పేరిన వాడేది. అగో కతిమ్మ 100 ఎకరాలు కూడా లేకుండా చేసి గాలకు కూడా ఏమైనా పని కల్పించి గంజాయి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా పేరు వెళ్ళాలని చెప్పేసి అనుకుంటున్నారు ఈ ముచ్చటరికైన పబ్లిక్.